నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ। ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్రలో 730 హామీలిచ్చి కేవలం 109 హామీలు మాత్రమే నెరవేర్చారని తెలుగుదేశం మహిళా నేత గౌతు శిరీష చెప్పారు। అంటే కేవలం 15% హామీలను అమలు చేశారన్నారు। టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న 120 సంక్షేమ పథకాలను తొలగించారన్నారు। అసత్యాలతో వైకాపా నేతలు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు। ఎన్నికల సమయంలో గాని దాదాపు 730 హామీలు ఇచ్చి ఈ రోజు దాదాపు 109 హామీలే అందులోని పాక్షికంగా గాని పూర్తిగా గాని అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు। అంటే 15%। చంద్రబాబు నాయుడు గారు అప్పటికే అమలు చేస్తున్న 120 సంక్షేమ పథకాలు ఎత్తివేసి ఈ రోజు నేను సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలకు అభివృద్ధి ఇస్తున్నానని రోజు అబద్ధాలే, కనీసం కళ్ళకి కనిపిస్తున్నాయి। ఈ రోజు ఆయన చేసినవి ఏమన్నా ఉన్నాయి అంటే ఈ రాష్ట్రానికి అవన్నీ వదిలి కోట్ల కొలది ప్రజాధనాన్ని వృధా చేస్తూ కనీసం ప్రజల మధ్యలోకి రాకుండా పరదాలు కట్టుకొని పరదాల సీఎంగా 20 నిమిషాల ప్రయాణాన్ని కూడా ఈరోజు హెలికాప్టర్లో కవర్ చేస్తూ కనీసం ప్రజలకి మొహం చూపించకుండా స్టేజ్ ఎక్కి నోటికొచ్చినట్టు స్క్రిప్ట్ చదువుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మోసాలని ఈరోజు ప్రజల ముందుకు తీసుకొస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ। అదేవిధంగా పలాస నియోజకవర్గంలో కూడా పలాస ప్రజలందరికీ ఇక్కడికి వచ్చిన పత్రికా మరియు ఎలక్ట్రానిక్ రంగం మిత్రుల ద్వారా అవన్నీ తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది।